కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనన్నారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం చేసినట్లే అన్నారు. ఆదివాసీలకు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మన వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీని పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇంద్రవెల్లి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కడిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కడిగారు మీటింగ్ కడగైండ్రు. ఇవాళ ఇంద్రవెల్లి మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాటలు బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరెవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1977 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంత్రి వచ్చి సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనన్నారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం చేసినట్లే అన్నారు. ఆదివాసీలకు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచినా తనకే అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన ఆవేదనను వ్యక్తం చేశారు. మంచిర్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలానే మంత్రి శ్రీధర్ బాబుల చేతి మీదుగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభింపచేశారు. తర్వాత జిల్లా కేంద్రము బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ తనకు అత్యంత ఆత్మీయులు, ఎంతో సన్నిహితులైనటువంటి బట్టి విక్రమార్క, శ్రీధరబాబులం మేము అందరం కలిసి గత 20 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నాము. ఇక నా విషయానికి వచ్చేసరికి నేను 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కార్యకర్తల నాయకులను కాపాడుకుంటే వస్తుందని కూడా తెలియజేశారు. దీంతో ఇలా మాట్లాడుతూ ఉండగానే సడన్ గా అధిష్టానానికి తెలిసే విధంగా వాళ్ళు హాట్ కామెంట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించే మంత్రి పదవి విషయంలో హైకమాండ్ తీరును ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తప్పుపట్టారని ఆయన వ్యాఖ్యల ద్వారా మనం చెప్పవచ్చు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు వ్యక్తిగతంగా పార్టీకి చేసినటువంటి ఎన్నో నష్టాలను కష్టాలను కూడా అన్నిటినీ భరించుకొని నేను కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని కాపాడుకుంటూ వచ్చాను. సో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేశాను. తర్వాత బట్టి విక్రమార్క చేపట్టినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా ఆదిలాబాద్ జిల్లా బోతు నియోజకవర్గంలోనే నా ద్వారానే ప్రారంభం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాను. తర్వాత ఎన్నికలకు ముందు అటు మంచిర్యాలలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కూడా బహిరంగ సభ పెట్టించి కాంగ్రెస్ శ్రేణులలో కార్యకర్తలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తేజం చేయడానికి నేనే కారణమయ్యాను. ఇలా 3 కార్యక్రమాలు కూడా అటు ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి బహిరంగ సభ, పీపుల్స్ మార్చ్ బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కావచ్చు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున
మల్లికార్జున్ ఖర్గే ద్వారా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ కూడా ఈ 3 కార్యక్రమాలు కూడా నేనే చేశాను. అప్పుడు ఈ నాయకులంతా ఎక్కడ ఉన్నారు, ఆ పార్టీ మారి ఈ పార్టీ మారి ఇళ్ళకెళ్ళి అల్లి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తికి ఎలా మంత్రి పదవి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సో ఈ వాక్యాలన్నిటిని కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మాట్లాడారని చెప్పవచ్చు. ఎందుకంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఇటీవల 2వ దఫా మంత్రివర్గ విస్తరణలో దాదాపు ఆయనకు పదవి ఖాయమైపోయినటువంటి నేపథ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు తనకు కాకుండా వివేక్ వెంకటస్వామికి మీరు మంత్రి పదవి ఎలా ఇస్తారన్నారు. అంతో పాటు ఆయన ఎప్పుడు పార్టీని మారారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలు ఉన్నప్పుడు ఇందులో లేరు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళారు, బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ఇలా రకరకాలుగా తన అవకాశం ఉన్నప్పుడల్లా పార్టీలు మారుతూ పార్టీలు తిరిగి చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత తనకు మంత్రి పదవి అడగడము, పార్టీ హైకమాండ్ కూడా తనకు మంత్రి పదవి ఇస్తానని ఒక నిర్ణయానికి రావడము సరైనది కాదంటున్నారు. ఎందుకంటే పార్టీ కోసం నేను కష్టపడ్డా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు చాలా మంది ఉన్నారు. ఆదివాసీలకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. అన్నింటిలో నేను భాగస్వామ్యాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భాగస్వామ్యాను. నా వ్యక్తిగతంగా నేను కాకుండా కాంగ్రెస్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తూ నేను చేశాను కాబట్టి వారికి కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తిని కానీ పార్టీ వివేక్ వెంకటస్వామికి ఇస్తే ఆదివాసీలకు పార్టీకి దూరం అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు కానీ ప్రజలు కానీ పార్టీ దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇవ్వద్దు అనేటువంటి కామెంట్స్ అయితే ఆయన బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. చివరికి ఆయన మాట్లాడుతూ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇవ్వకపోయినా నేను భరిస్తాను కానీ వివేక్ మాత్రం ఇవ్వద్దు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. వివేక్ కుటుంబంలో ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, మరొక మంత్రి పదవి మీరు ఎలా ఇస్తారు అని మాట్లాడుతూ ఆవేశంగా తన యొక్క ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ అవసరమైతే పార్టీని మొత్తం వారికే రాసిస్తారా అని కూడా హైకమాండ్ ను ప్రశ్నించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో. ఎందుకంటే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు కానీ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సభలో కానీ తర్వాత ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి సభలో కూడా ఈ నాయకుడు ఎప్పుడు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వద్దనేటువంటిది కామెంట్స్ మాత్రం హైకమాండ్ దృష్టికి గట్టిగా చెప్పారని చెప్పవచ్చు. ఒక రకంగా హైకమాండ్ కూడా హెచ్చరించారని చెప్పవచ్చు. ఎందుకంటే అటు బట్టి విక్రమార్క ప్రేమ్ సాగర్ చాలా అత్యంత సన్నిహితులు అనేటువంటి విషయం ఇటు రాష్ట్ర పార్టీ కానీ అలాగే సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా తెలుసు. దాంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రేమ్ సాగర్ కూడా క్లోజ్ గా ఉంటారనే విషయం కూడా పార్టీలో అందరికి తెలిసిన విషయమే. వారి ఇద్దరి ముందే పార్టీ హైకమాండ్ హెచ్చరిస్తూ కామెంట్స్ చేయడము కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడికి కారణం కాబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళకు సైలెంట్ గా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ సడన్ గా హాట్ కామెంట్ చేశాడు. మంత్రి పదవి తను కూడా ఆశిస్తున్నాడు. తను కూడా మంత్రి పదవి కోసము చాలా లాబింగ్ చేశారు. సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గాని శ్రీధర్ బాబు గాని అలానే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇతనికి సపోర్ట్ గా ఉన్నారు మంత్రి పదవి ఇవ్వడానికి. గతంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ప్రేమ్ సాగర్ మంత్రి పదవి ఇవ్వాలని వీళ్ళు కూడా హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇటీవల 2వ దఫా మంత్రివర్గ విస్తరణ చేస్తున్న క్రమంలో వచ్చినటువంటి నేపథ్యంలో ప్రేమ్ సాగర్ పేరు లేకపోవడము, 4 మంత్రి పదవులు కేటాయిస్తారు, 4లో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామికి రాబోతుంది అనేటువంటి అంశం తెరపైకి రావడం పార్టీ కూడా ఆల్మోస్ట్ గా అదే డిసైడ్ అయినటువంటి నేపథ్యం కన్ఫర్మ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రేమ్ సాగర్ అయితే హాట్ కామెంట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ప్రేమ్ సాగర్ చేసినటువంటి కామెంట్స్ కూడా అది ఎలా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నారు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పార్టీకి చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తులు, పార్టీలో అత్యంత ముఖ్యమైనటువంటి నాయకులు. వారి ముందు పార్టీ హైకమాండ్ ఇటు రాష్ట్ర పెద్దల్ని కావచ్చు, ఢిల్లీ పెద్దల్ని కావచ్చు, ఇద్దరిని కూడా అతను టార్గెట్ చేస్తూ ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేపు సిఎల్పి భేటీ కూడా ఉంటుంది కాబట్టి సిఎల్పిలో భేటీలో కూడా
ప్రేమ్ సాగర్ చేసినటువంటి కామెంట్స్ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు వైశాలి. రైట్.